హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రియ స్టోరీస్. అండ్ ఈరోజు మా వీడియో ఏంటంటే బిర్యానీ చేసుకోవాలనిపించింది గాయస్, అండ్ బిర్యానీ చేశాను. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందామా. అండ్ ముందు ఒక మందాటి గిన్నె పెట్టుకోండి. బిర్యానీ డేక్షా పెట్టుకోవాలి. మందంగా ఉండాలి, అది అడుగు మందంగా ఉంటే మనకి అడుగు అంటుకోదు గాయస్. అండ్ తర్వాత ఆయిల్ పోసుకున్నాను, నేను ఒక 1.5 గ్లాస్ పోసుకున్నాను. అండ్ ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 4-5 నుంచి బిర్యానీ ఆకులు, ఒక 7-8 జీడిపప్పులు వేసుకోవాలి. అండ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోండి. దాంట్లోనే కొంచెం లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై చేసుకోవాలి బాగా, అవి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. సింపుల్గా అయిపోతుంది. ఇది ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కానీ చేసుకోవచ్చు గాయస్. అండ్ అంతన పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటిని రోస్ట్ ఫ్రై చేసుకోవాలి. అండ్ మనకి ఆనియన్స్ ఎంత ఫ్రై అవుతాయో అంత బాగుంటుంది గాయస్. అండ్ వాటిని బాగా కలిపుతూ ఉండాలి, కలబెడుతూ ఉండాలి. అండ్ జీడిపప్పులు వేగాలి, మనకి పచ్చిమిరపకాయలు వేగాలి, ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. అన్నీ ఫ్రై అవ్వాలంటే ఓపిక్గా మనం కలబెడుతూ ఉండాలి. కలబెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ నేను వేసుకున్నాను. అండ్ మీరు కూడా వేసుకోండి, మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అది ఒకేసారి వేసేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. మీరు ఎన్ని వేసుకుంటారా అనేది మీ ఇష్టం. అది నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. అండ్ అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి వాటిని. అండ్ ఆనియన్స్కి, పచ్చిమిరపకాయలకి బాగా పట్టాలి అది అల్లం వెల్లుల్లి పేస్టు. అది బాగా ఫ్రై అవుతుంది చూసారా. ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నవి టమోటాలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటిని కానీ కలబెడుతూ ఉండాలి గాయస్, కలబెట్టుకోవాలి. అండ్ మీరు కానీ ఇలా ట్రై చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అండ్ మనమేమి మసాలాలు పెద్దగా వేసేవి ఏమి ఉండవు. సింపుల్గా ఇంట్లో టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఇంకా బిర్యానీ మసాలాలు, ఇంకేముంటాయి దాంట్లో ఏమి ఉండవు కదా వేసుకునేది. ఇంకా సింపుల్ కాబట్టి ఎవరైనా చేసుకుంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. నేను చికెన్ ఆల్రెడీ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, అది చూపించలేకపోయాను గాయస్. నేను కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి, కేజీ బియ్యం తీసుకున్నాను కాబట్టి కేజీకి నేను 2.5 వేసాను, అంటే 2 నేను దాంతో తీసుకున్నాను. మీరు మీ ఇష్టం, అది మెజర్మెంట్స్ ఏదైనా తీసుకోండి గాయస్. అండ్ నేను 2.5 పోసుకున్నాను. మీరు కేజీకి 2 అయినా పోసుకోవచ్చు, 2.5 అయినా పోసుకోవచ్చు. నేనైతే 2.5 పోసుకున్నాను, మా ఇంట్లో అలా తింటారు కాబట్టి. 2.5 పోసుకున్నాక మనం తగినంత సాల్ట్ కానీ, అండ్ కల్లుప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నేను కల్లుప్పు వేసుకున్నాను. తగినంత కల్లుప్పు వేసుకొని బాగా దాన్ని కలిపేసేయండి. బాగా కలబెట్టేసి మనం కలబెట్టుకొని ఉప్పు చూసుకొనేసేయండి. ఇప్పుడే చూసుకోవాలి మనం, మళ్ళీ తర్వాత కుదరదు గాయస్. అండ్ ఉప్పు చూసేసుకున్నాను నేనైతే. ఉప్పు సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర ఉంటుంది కదా, కరివేపాకు ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోండి. ఇంకా మళ్ళీ లాస్ట్ ఫైనల్లో కొంచెం వేసుకుంటాను నేను. అంతే, కొంచెం అది వేసుకొనేసాక బాగా కలబెట్టుకొని ఉప్పు చూసేసుకొని మీకు అన్నీ కరెక్ట్ సరిపోయింది అనగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల లోపు అవి బాగా మరుగుతాయి చూసారా. వాటరు బాగా మరిగాక వాటిని వాటర్ మరుగుతాయా లేవని నేను ఓపెన్ చేశాను, మీరు చూసుకోండి. నేను చికెను ఇట్లా వేస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి గాయస్. నేను చికెన్కి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి 4 పూసేసి పక్కన పెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీరు కానీ. నేను ఎవరైనా ఏంటంటే చికెన్ ముందు ఫ్రై చేసుకుంటారు కదా. ఇప్పుడు చికెన్ బిర్యానీ అంటే ఈ మసాలా దినుసులతో పాటు ఇది కానీ ఏగుతుంది కదా. నేను అట్లా చేయను, నేను కొత్తగా ఇట్లా ట్రై చేశాను ఒకసారి. మీరు ట్రై చేయండి, ఎప్పుడు చేసినా నేను ఇలాగే చేస్తాను. అండ్ మీకు వేరే స్టైల్లో కూడా చేసి చూపిస్తాను గాయస్. అండ్ ఇట్లా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తారని చెప్పాను. ఇదేంటంటే వాటర్ బాగా మరుగుతాయి చూసావా, దాంట్లో నీకు చికెన్ ఉడికిపోతుంది, మెత్తగా వచ్చేస్తుంది ముక్క. ఎలాంటి కంగారు ఉండదు, చికెన్ నీ
నీచు వాసన వస్తుంది అని ఏముండదు. మూత పెట్టేసుకోండి, పక్కన పెట్టేసేయండి. అది మ్యారినేట్ చేసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉన్నా పర్లేదు గాయస్. ఒక అరగంట సేపైనా మనం పక్కన పెట్టుకోవాలి. చూసారా వాటర్ ఎలా తెరులుతున్నాయో, బాగా మసులుతున్నాయి చూసారా. అట్లా బాగా మరగాలి వాటిని, వాటర్ని మరిగేటట్టు మనం ఒకసారి బాగా కలిపెట్టుకుందాం. చూడండి గాయస్ ముక్క ఎలా ఉడికిందో. మీరు ముక్క ఉడకదు అనుకుంటారేమో, మసాలా ఏం పడుతుందేమో అనుకుంటారేమో. అండ్ ఆ వాటర్లో ఈ ముక్క బాగా ఉడుకుతుంది, అవి మసాలాలన్నీ పడతాయి. నేను ఇట్లా ట్రై చేస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు ట్రై చేసి మీరు. అందులో మనం బియ్యం పక్కన నానబెట్టుకున్నాం కదా, నేనేం వేసానంటే గరం మసాలా వేసాను గైస్. కొంచెం గరం మసాలా, తగినంత గరం మసాలా వేసుకోండి. ఇంట్లో హోమ్మేడ్ మసాలా కానీ మన ఇష్టం, ఎలా అయినా ట్రై చేయొచ్చు. గరం మసాలా, హోమ్మేడ్ మసాలా ఉంటాయి కదా, అవి ట్రై చేయండి. కొంచెం ధనియాల పొడి వేసాను, ఓకేనా. మీరు కానీ వేసుకోండి, వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు మన ఇష్టం. నా దగ్గర ఉండింది నేను వేసాను, అట్లానే ఏం కాదు, వేసుకోండి బాగుంటుంది. అంతనా కలిపెట్టుకున్నారు కదా బాగా, వాటిని కలిపెట్టుకున్నాక బియ్యం పక్కన నానబెట్టి పెట్టుకున్నాను కదా గాయస్, అవి తీసుకొని బియ్యం వేసేసుకోండి. సింపుల్ ప్రాసెస్ ఇదంతా, ఏం పెద్ద విషయం కాదు. అంతనా వేసేసుకోవాలా వాటర్లో బియ్యము బాగా వేసేసుకొని, అంత బియ్యం వేసేసుకొని వాటిని మొత్తం బియ్యం మొత్తం దాంట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి గాయస్. ఇలా ఏంటంటే ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలి, అర్జెంటుగా వర్క్ ఉంటుంది మనకి, షూట్లకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. అండ్ వాళ్ళు ఏంటంటే ఇట్లా సింపుల్ ప్రాసెస్, ఇప్పుడు మ్యారినేట్ ఏమేమో ఎందుకని ఇట్లా సింపుల్గా మసాలాలు ఎక్కువ లేకుండా సింపుల్గా ఇంట్లో టమాటాలు ఎర్రగడ్డలతో ఇట్లా మనం చేసుకొని తినేదంటే చాలా తృప్తి ఉంటుంది. ఇంట్లో పిల్లకాయలకి చేసి పెట్టినా కానీ తింటారు, ఇష్టంగా తింటారు ఎవరైనా. అంతని ఇవి మరిగాయి కదా, మరుగుతున్నాయి కదా, అంతను అట్లా వేసేసి మూత పెట్టుకోవాలి. మూత తీసి నేను ఒకసారి చూస్తున్నాను, చూడండి అంటే అవి మరుగుతున్నాయా లేవని చూడండి. ఇట్లా ఈ కంటెన్సెస్లో వచ్చినప్పుడు ఒకసారి కలిపెట్టుకుందాం మనం, అంటే అడుగు అంటుకుంటకుండా కలిపెట్టుకుందాం మనం. ఊరికి అలా పైన కలిపెట్టుకోకుండా కొంచెం, అంటే ఎక్కువ కలిపెట్టినా కానీ రైసు ఇరిగిపోతుంది. కాబట్టి మనం చిన్నగానే, బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, నార్మల్ రైస్తో చేసుకోవచ్చు, ఏ రైస్తో అయినా మనం ఇష్టంగా మనం చేయాలి. కానీ ఏదైనా టేస్ట్ రాకుండా ఉంటుందా చెప్పండి మీరు. అంతన అలాగే ఏం చేస్తారు, కలిపెట్టేసుకున్నారు కదా, అంతన కొంచెం నేను ఆయిల్ కానీ అండ్ ఇది ఉంది కదా నెయ్యి కానీ అట్లా వేసేసేయండి. అట్లా కొంచెం, ఎక్కువ కాదు, కొంచెం వేసేసి ఇంకొకసారి అలా పైన నుంచి కిందకి, కింద నుంచి పైకి ముక్కలు అట్లా ఇట్లా చెదరకుండా నీట్గా రైస్ విరగకుండా మనం కలిపెట్టేసుకున్నాక మూత పెట్టేస్తున్నాను గాయస్. మూత పెట్టేసి దీన్ని మటుకు మాటలో ఇట్లా కదిలించకూడదు, దమ్ కొట్టుకోవాలి. కాబట్టి మనం ఒక పెనం పెట్టుకోండి, మీరు దోశ పోసుకునే పెనమే, ఏ పెనైనా ఒక ప్యాన్ పెట్టుకోండి. సింపుల్గా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇది తీసి దాని మీద పెట్టేసేసి పైన గట్టిగా బరువు పెట్టాలి గాయస్, గట్టిగా. అది నేనైతే రోల్ పెట్టాను, మీరు ఏదైనా పెట్టండి మీ ఇష్టం. అండ్ అంతన అట్లా పెట్టేసుకొని మనం ఒక 15 నిమిషాలు పడుతుంది గాయస్. ఎట్లేదనుకున్నా ఒక 15 నిమిషాల తర్వాత నేను చూస్తున్నాను, చూడండి ఒకసారి. గుమగుమలాడిపోతుంది గాయస్, అసలు స్మెల్ వస్తుంది. అబ్బా ఓరి అబ్బా ఎంతలో స్మెల్ వస్తుందంటే, ఒకసారి మీరు చూడండి, నేను కలిపెడుతున్నాను. అట్లా ఆ కంటెస్టెంట్లోకి వచ్చాక ఒకసారి మనం పైనుంచి కిందకి మళ్ళీ చిన్నగా నిదానంగా, అడుగు అంటుకోలేదు అసలు, నాకైతే అస్సలు అడుగు అంటుకోలేదు. మీరు చూడండి, మళ్ళీ నాకు ఇంకొక 5 నిమిషాలు ఉంచితే బాగుంటుంది అనిపించింది నాకు. అంటే కొంచెం నీరు ఉంది దానికి, ఆ నీరుగా నినుక్కోకపోతే కొంచెం బాగుంటుంది అనిపించింది నాకైతే. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీ ఇంట్లో. ఎట్లా చెప్పానని కాకుండా ఇట్లా ఒకసారి చికెన్ ముందుగానే పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకొని, మనం ఇట్లా రైసు నానబెట్టుకొనేసి పక్కన పెట్టేసుకొని, ఇట్లా వాటర్ తెరిలిన తర్వాత ఈ చికెన్ తీసి దీంట్లో, అంటే కొత్త స్టైల్ లాగా చేశాను గైస్ నేనైతే. చూడండి లాస్ట్ ఎట్లా వచ్చిందో,
కొత్తిమీర మనం ఇందాక కొంచెం వేసుకున్నాం, కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర వేసేసుకోండి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది గాయస్. నేనైతే వేయలేదు, మీరు వేసుకోండి, మీ దగ్గర ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి కొంచెం. అంతనా నేను కలబెడుతున్నాను చూడండి. అన్నం అయితే పొడి పొడిగా వచ్చింది, చాలా సూపర్గా వచ్చింది. తొందరగా మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి అనుకుంటే, ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వంట మనకి అయిపోవాలి అనుకుంటే ఇట్లా సింపుల్ ప్రాసెస్. బియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ ఇవన్నీ నేను చెప్పాను కదా, ఇవన్నీ వేసేసుకొని ఈ రైస్ దాంట్లో వేసేసి వాటర్ మరిగిన తర్వాత వేసేసుకోవచ్చు గాయస్. ఇట్లా సింపుల్గా ఇదిగో మేమైతే పెట్టుకున్నాం ప్లేట్లలో తినేదానికి. చూడండి, ఖచ్చితంగా నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్.